పాలకుర్తి మండల కేంద్రంలోని మంచుప్పుల గ్రామంలో గత వారం రోజులుగా వరి నాట్లు సాగు చేసుకుంటున్న రైతులకు కరెంటు అంతరాయం తీవ్రంగా ఉన్నందున రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా చేస్తూ వారు మాట్లాడారు. విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి. రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే అధికారుల బండి వైఖరి, అధికారుల బండి వైఖరి. గత 3 నెలల నుండి తెలంగాణ రైతులు మరి ఒక్కొక్క రైతు నారు పోసుకొని వచ్చిన నీళ్లకు ఆ వచ్చిన నీళ్ళతోటి ఒక మడి నాటు పెట్టుకున్నామంటే ఇవొచ్చే అవొచ్చే అనే రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏఈ గారు ఏం పట్టించుకోలేరు. ఈ సబ్స్టేషన్కి ఉన్న ఏఈ గారు కానీ కానీ లైన్మెన్ కానీ రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళకు లిఫ్ట్ ఇస్తలేరు. కానీ ఇవాళ ఉన్న రోడ్డు మీద పరిస్థితి చెన్నూరు ఉన్న సబ్స్టేషన్ 1/4 సబ్స్టేషన్ కాడ మంచిపుల రైతులు వచ్చి చెన్నూరు రైతులు వచ్చి ధర్నా చేస్తా అంటే ఇవాళ ప్రభుత్వం ఇజ్జత్ తీస్తున్న ఈ లైన్మెన్లకు కొంచెం సీము బంక్ అనేది సిగ్గు శరం అనేది ఉండాలి. మరి మేము ఎంతగానో చెప్పుకోవాలి. రైతులు ఇక లైన్ స్పీటర్ను బయటికి గుంజి అనేకటువంటి పోరాటాలు వాళ్ళను చెవులమించి కొడతా అంటే మరి ఇక ఆగలేక ఇక్కడ రోడ్డు మీద వ్యానాలు ఆపి మరి రైతులంతా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు తక్షణమే విద్యుత్ సరఫరా తీసుకొని లైన్మెన్ ఎక్కడ చెట్లు అన్నాయో ఎక్కడ కొమ్మలు అన్నాయో కొట్టుకునే బాధ్యత మీది. ఈ జేఎంఎల్ ఏం చేస్తాడు, ఇక్కడ అటెండర్ ఏం చేస్తాడు. ఒక రాజు కాకపోతే ఒక రోజు ఇలా తెలంగాణ రైతులు ఎంత ఇబ్బంది పడతారో బాగా గమనించవలసినటువంటి లైన్మెన్ డి గారికి మరి ఏం పట్టించుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ జీతాల కోసం రోడ్ ఎక్కుతారు. కానీ మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రైతుల బిడ్డలు ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతలేని చూస్తలేరు. కానీ ఒకటే డి కానీ ఏఈ కానీ వాళ్ళ జీతాలు రాకపోతే వాళ్ళకి ఏం రాకపోతే రోడ్ ఎక్కుతారు, లైన్ బంద్ చేస్తారు. ఇక్కడ మరి ఏమైనా మీటర్ కావాలన్నా లక్షలు వేల జీతాలు తీసుకొని ఇలా రైతుల ఇబ్బంది కనీసానికి వంటకు నిన్ననే కాక వంటకు మరి ఇసునూరు మరి తీగారం మంచిపుల చెన్నూళ్ళే ఇవాళ అక్కడ ఆడపిల్లలు తీసుకొచ్చి బోనాల పండుగ తీసుకొస్తే ఇలా వాళ్ళకు నీళ్లు దొరకక అఘోర లక్షణం ఇలా ఊర్ల బండి మమ్మల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతారు. మరి ఈ పేరు వేస్తే మంచిది కాదు. తక్షణమే 10-15 నిమిషాలలో మీరు వచ్చి లైన్మెన్ వచ్చి ఈ మంచిపుల వాసులకు సారి చెప్పి క్షమార్పణ చెప్పి మీరు కరెంటు చెప్పదు మాత్రం చాలా ఘోరం జరుగుతుంది. అనేకటువంటి జీవులు అయినాయి, అనేకటువంటి బండ్లు అయినాయి. ఇలా బాట కొనిస్తలేరు. సబ్స్టేషన్ తాళం పెట్టి ఇక్కడ కొడుతుంటే మేము అనేక ఎంత ఆపలేకపోతున్నామని మీరు తొందరగా రావాలని మేము కోరుతున్నాం. మంచిలో ఫీల్డర్కు మొత్తం కరెంటు విద్యుత్ మొత్తం ఎప్పుడు చూడు ఏ సార్ చూడు అధ్వానం చేస్తారు. నిన్న పోయిన కరెంటు ఇంత మట్టుకు తాగుదామన్న వాటర్ లేవు, ఏం లేవు, ఇబ్బంది అవుతుంది. ఒక్క
ఆఫీసర్ కూడా పట్టించుకునే నాదు లేడు. రైతు అంటే ఇంత చులకన ఎందుకు అవుతుందో. ఈ కరెంట్ వల్ల 24 గంటలు కరెంట్ పోయింది. 12 గంటల నుంచి 3 గంటలు కూడా వస్తలేదు. రమ్మన్నా సార్, రమ్మని నెల నుంచి నీళ్ళు వస్తలేవు, కరెంటు సక్కలు సప్లై చేస్తలేరు. ఆ పొలాలు పొద్దున్న పొలాలు ఆరిపోతున్నాయి. పెట్టుబడి అందుముందు చెప్పినా మంచిగా ఉండిపోవు, చెప్పకుండా అనుపాడు. ఇప్పుడు నెల రోజుల నుంచి సాగ నీళ్ళు అంతలేము, ఒక మడి వాడతలేదు. ఆ పట్ట నీళ్ళు కూడా ఆ మడిగా పడుతున్నాయి, కానీ ఇంకా మడిగా పడతలేవు. ఇంటి నుంచి మా ట్రబుల్ అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వం అప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నీళ్ళు వద్దలేవు, ఏమొద్దలేవు. మరి ఏంటి కారణం? మరి పెట్టుబడి పెట్టకన్నా ఊకోమంటే ఊకున్నావు. పిడిపత్తాల ధరలు పెరిగిపోయాయి, ఇటు ట్రాక్టర్ల కిరాయిలు పెరిగిపోయాయి. మామూలు రాయి దగ్గర ఉరి పెట్టుకొని రావాలని మీ ప్రభుత్వానికి వచ్చే వ్యవస్థ కూడా తెలియపరుస్తాను. ఇక్కడ నేను ఎమ్మర్జెంట్ మడుగు మా కరెంటు తప్పాలి.